శస్త్రచికిత్సలు చేసేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధమవుతోంది. గుండె సంబంధించిన వ్యాధులన్నింటికీ జిల్లాలోనే ఇకపై ఆపరేషన్లు జరగనున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రీజనల్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం ప్రారంభానికి సిద్ధమైంది. డిప్యూటీ సీఎం కేఈ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఈ విభాగాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల డాక్టర్లు ఉంటే సదుపాయాలు లేవు. సదుపాయాలున్న చోట డాక్టర్లు లేరు. దీంతో హార్ట్ సర్జరీ సామాన్యులకు, నిరుపేదలకు పెనుభారమయ్యేది. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. కర్నూలులో కార్డియాక్ విభాగం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 7 కోట్ల రూపాయలు వెచ్చించి 2 ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, జనరల్ వార్డ్ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి హృదయ సంబంధ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో సుమారు 50 కోట్ల రూపాయల విలువ చేసే కార్డియాలజీ విభాగాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. మరోవైపు ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఏకైక గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్ ను కర్నూలుకు బదిలీ చేశారు. ఇప్పటి వరకు కర్నూలు ఆసుపత్రిలో సర్జరీ చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చేది. ఒక్కో గుండె ఆపరేషన్ కు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 1,50,000 నుంచి 1,75,000 రూపాయలు చెల్లిస్తోంది. ఆపరేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు 5 కోట్ల పైనే ఖర్చు చేస్తోంది. అదే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు చేయగలిగితే ఏటా 5 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి మిగలనుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గుండె విభాగం ప్రారంభోత్సవం ఉండటంతో మంత్రి కామినేని నిన్న రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఆసుపత్రి వైద్యులు బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేకించడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూరో సర్జన్స్ అయితే, సిటీ సర్జన్స్ అయితే వాళ్ళకి బయట వచ్చే ఇన్కమ్ కి మనం ఇచ్చే శాలరీస్ కి సంబంధం ఉండదు. అందుకని మా దగ్గర ఎక్కువ మంది లేరు, జాయిన్ అవట్లా ఉన్నా. అందుకని మనం గుంటూరులో అది సక్సెస్ఫుల్ గా పీపీపీ మోడల్ వెళ్ళాం. బట్ కర్నూలులో ఉన్న కార్డియాలజిస్టులు వీళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కార్డియాక్ థొరాసిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనిట్ మేము చేస్తామండి అన్నారు. అందుకని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇచ్చి దాదాపు ఒక 5 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చి ఉదయం ఆసుపత్రిలో పూర్తి స్థాయి తనిఖీలు చేస్తారు. తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీలో పాల్గొంటారు.